ఏమైంది? కాఫీ టీనా? తాగితే నీకే తెలుస్తుంది. ఏం తెలియట్లా? రుచి తెలినప్పుడు టీ అయితే ఏంటి, కాఫీ అయితే ఏంటి? కళ్ళు మూసి తాగే. ఏం హోటల్ ఇది? ఏడుకొండలు మిమ్మల్ని ఎస్ఐ గారు రమ్మంటున్నారు. మమ్మల్ని ఎస్ఐ గారు రమ్మంటున్నారా? ఎందుకు? ఇన్నాళ్ళు మిమ్మల్ని చాలా అమాయకులు అనుకున్నాను. పోలీస్ స్టేషన్ ని పక్కనే పెట్టుకుని ఇలాంటి పని చేయడానికి మీకెంత ధైర్యం? రే మీరు వెళ్ళండి, నేను హోటల్ చూసుకోవాలి కదా. నడవండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. సార్ వీళ్ళదే సార్ ఆ హోటల్. వీళ్ళు నేను ఈ స్టేషన్ కి వచ్చినప్పటి నుంచి వీళ్ళు నాకు బాగా తెలుసు సార్. ఓకే ఓకే, మీకు ఆ టెర్రరిస్టులకి సంబంధం ఏంటి? మాకేం తెలియదు సార్, ఇదే ఫస్ట్ టైం సార్ వాళ్ళని మా హోటల్లో చూడడం. నమ్మమంటారా? నిజం సార్. ఆ ఇద్దరు టెర్రరిస్టులు మళ్ళీ చూస్తే గుర్తుపట్టగలరా? తప్పకుండా సార్. ఓకే ఓకే, ఐడెంటిఫికేషన్ పీరియడ్ జరిగినప్పుడు మీరిద్దరు రావాల్సి ఉంటుంది. అలాగే సార్. ఓకే, మీరిద్దరు వెళ్ళండి. ఇంకా వెళ్ళండి వెళ్ళండి. సార్ మీరు ఏం అడిగారని, ఏం తెలుసుకున్నారని? తెలుసుకున్నాను. ఎలా సార్? వాళ్ళు సమాధానం చెప్పేటప్పుడు కళ్ళు, బాడీ లాంగ్వేజ్ బట్టి వాళ్ళు నిజం చెప్తున్నారో అబద్ధం చెప్తున్నారో తెలుస్తుంది. అవునా సార్? ఇది కూడా తెలియదు నీకు? ఎస్ఐ జాబ్ ఎవడిచ్చాడయ్యా? అదే కదా సార్ మా బాధ. సెటైర్లు ఎక్కువని పదండి. సరే సరేనయ్యా, ముందు ఆ దొంగల సంగతి చూడండి. అర్రే ఎంపీ గారింట్లో పడ్డ దొంగల్ని పట్టుకోలేనోళ్ళు సామాన్య పౌరులకు మీరే న్యాయం కల్పిస్తారయ్యా? అర్రే అంటే అన్నారంటారు గాని తొందరగా పట్టుకోండి ఆ దొంగల్ని. సార్ 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 ఏంటయ్యా కంగారు? విత్తనాలు ఏం అయిపోలేదు, ఇంకా చాలా ఉన్నాయి. ఎన్ని బస్తాలు కావాలో చెప్పు. ఆ విత్తనాలే సార్ నాకు కొంప ముంచింది, నన్ను మీరే కాపాడాలి సార్. ఏంట్రా నా ఇంటి బయట ఇచ్చట అందరినీ కాపాడబడును అని బోర్డు ఏమైనా ఉందా? ఊపుకుంటూ వచ్చేసావు. అదేంటి సార్ అలా అంటారు? మీరిచ్చిన విత్తనాలు అమ్మబట్టే కదా నా మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది. అంతేరా, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఎక్కువ లాభం వస్తుందనేగా నేను ఇచ్చిన విత్తనాలు అమ్మావు. ఇప్పుడేమో నా కోసం అమ్మినట్టుగా మాట్లాడుతున్నావు. కాకమ్మ కబుర్లు చెప్పకండి. ఆ విత్తనాలు మీ దగ్గర కొన్నవే అని చెప్తే నాతో పాటు మిమ్మల్ని కూడా బొక్కలో వేస్తారు. ఏంట్రా ఈ వాయిస్ లేస్తుంది? నువ్వు నా దగ్గర విత్తనాలు కొన్నట్టుగా బిల్స్ కానీ ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా? లేకపోతే నా మాటలు కాదని నీ మాటలు ఎవరైనా నమ్ముతాడు చెప్పు. అయ్యా అంత మాట అనకండి అయ్యా, నన్ను ఇప్పుడు ఏం చేయమంటారో చెప్పండి. అలాగన్నావు బాగుంది. ఓ 10 లక్షలు పట్టరా. అమ్మో 10 లక్షలా? అరెస్ట్ వారెంట్ క్యాన్సిల్ చేయడం అంటే ఆషామాషి విషయం కాదు. ఏదైనా తేడా వస్తే నా తలకు చుట్టుకుంటుంది తెలుసా? సరేనయ్యా, తెస్తాను. పోయి పట్టరా పో. ఉంటానయ్యా. ఏమయ్యా? నమస్తే సార్. వాళ్ళెవరో దొంగతనం చేయడం ఏంటి, ఆ కమిషనర్ మనల్ని తిట్టం ఏంటి? అయినా గొట్టంగాలు ఏ జూబ్లీ హిల్స్ లో, బంజారా హిల్స్ లో దొంగతనం చేయకుండా అస్తమానం మన ఏరియాలను దొంగతనం చేస్తున్నారు. ఇదంతా మన కర్మయ్యా. ఫిల్మ్ డైరెక్టర్ బెస్ట్ సార్, సినిమా వాళ్ళు ఉంటారు. వేషాలు ఎద్దు గాని వారం లోపు ఆ దొంగల్ని పట్టుకుని కమిషనర్ గారి దగ్గర మీరు బెస్ట్ అనిపించుకోవాలి సార్. ఒక్క నిమిషం. సార్ గుడ్ న్యూస్ సార్, వెరీ గుడ్ న్యూస్. దొంగ దొరికాడు. ఏ దొంగ? మార్కెట్ లో నీ పర్స్ కొట్టేసినాడా? కాదు సార్, 7 ఏళ్లుగా మన డిపార్ట్మెంట్ ని ముప్పు తిప్పలు పెడుతున్న ఆ దొంగని పట్టుకున్నాను సార్. కోట్ల రూపాయలు కొల్లగొట్టిన ఆ దొంగని రెడ్ హ్యాండెడ్ గా విత్ ప్రూఫ్ పట్టుకున్నాను సార్. దొంగ దొరికాడంటే పదండి. ఓకే సార్. లాఠీ కూడా ఇరిపోయింది సార్. కంగ్రాట్స్ సర్లా. థ్యాంక్ యూ సార్. సిటీని గడగడలాడించిన ప్రొఫెషనల్ దొంగను పట్టుకున్నావు. అవును సార్. మన డిపార్ట్మెంట్ పరువు నిలబెట్టావు. థ్యాంక్ యూ. 302 లోపల నుంచి బయటికి తీసుకురా. అలాగే మేడం. వెళ్ళండి. నారాయణ నువ్వా? ఏంటి సరిగ్గా నిలబడలేకపోతున్నావు? ఏం చెప్పమంటారు సార్, 40 కేజీల మనిషికి 60 కేజీలు గొలిసేస్తే ఏం నిలబడగలను సార్? సార్ ఈ ప్రొఫెషనల్ దొంగ మీకు ముందే తెలుసా? నువ్వు పట్టుకుంది ప్రొఫెషనల్ దొంగను కాదు, కనీసం పర్సు కూడా కొట్టలేని ఈ నారాయణ్ని. సార్ మరీ రెస్పెక్ట్ లేకుండా పిల్ల దొంగలాగా పీకి పారేయకండి సార్. సార్ వీడి మాటలు మీరు నమ్మకండి. వీడు నేను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను. సార్ వట్టిదే సార్, రెడ్ లేదు గ్రీన్ లేదు, వట్టి హ్యాండ్స్ తోటే పట్టుకున్నారు. అసలు వీళ్ళకి హ్యాండ్స్ పడమే రా సార్. ఎలా జాబ్స్ ఇచ్చారు సార్ వీళ్ళకి? రేయ్ కోపం వచ్చిందంటే లోపలికి తోస్తా. ఈసారి 2 లాఠీలు ఇరుగుతాయి. సార్ చూడండి సార్, ఇందులో ఎంత క్యాష్ ఉందో ఇదంతా వీడి దగ్గర పట్టుకున్నాను సార్. చూడు నారాయణ, మనలో మనమాట. ఇంత క్యాష్ నీకు ఎక్కడిది? వీళ్ళే అనుకున్నాను, వీళ్ళతో పాటు మీరు కూడా జమ్మా అన్నమాట. డోంట్ బి సీరియస్ సార్. పొద్దున్నే దొంగతనానికి వెళ్తుంటే ఒక షూటింగ్ కనబడింది. అక్కడ మేనేజర్ దగ్గర సూట్ కేసు ఉంది సార్. అది కొట్టేద్దామని ధూములో జాన్ అబ్రహాం లాగా వర్కౌట్ చేశాను సార్. కొట్టేశాను సార్. పాపం మొత్తం డబ్బు కొట్టేస్తే ఏడుస్తాడని నా సొంత 10,000 రూపాయలు సూట్ కేసులో పెట్టాడు. పక్కన పెట్టి వచ్చేస్తున్నాను సార్.
అప్పుడు అర్థమైంది సార్, నేను జాన్ అబ్రహాం కాదు, వాడు ధూమ్ 2లో హృతిక్ రోషన్ అని. దీనికి అంత టెన్షన్ ఎందుకు నారాయణ? ఆల్రెడీ దాంట్లో క్యాష్ ఉందిగా. సార్ అందుకే మిమ్మల్ని పోలీసులు అన్నారు. ఏయ్! అవన్నీ డూప్లికేట్లు సార్. నా 10,000 బొక్క సార్. వెళ్ళి సారీ చెప్పి నా 10,000 తెచ్చుకుందామని వెళ్తుంటే ఇదిగో ఈ ఇంటెలిజెంట్ లేడీకి దొరికాను సార్. ఇవిడికి ఇది ఫస్ట్ కేసు అనుకుంటా, చాలా సీరియస్ గా హ్యాండిల్ చేసింది సార్. సరళా అతను వదిలేసే. చిన్న రిక్వెస్ట్ సార్, ఈ గొలుసులు నేను తీసుకెళ్ళొచ్చా? దేనికి? ఎందుకంటే పాతన సామాను వాడికి అమ్మేసి ఒక క్వార్టర్ మంది కూడా దామని. సెంట్రీ కనపడకుండా బయటికి వెళ్ళిపో. సార్ మనకు అనవసరం. సార్ నువ్వు ఎమోషన్ తగ్గించు. హౌ! ఎరా ఓనర్లు ఎవరు లేరా? ఈ కంటికి నేను ఓనర్లా కనబట్టలేదా? అబ్బో నీకు బిల్ ఆఫ్ ఎక్కువ బిజినెస్ తక్కువ. తీసుకో. ఇచ్చిన 10 రూపాయలు ఓనర్ కావాలంట. ఓనర్ ఏ పొట్టడా రమణ ఎక్కడ? స్మార్ట్ గా పిల్లొచ్చు కదా. అంత సీన్ లేదులే. రమణ ఎప్పుడు వస్తాడు? ఏమైనా డబ్బులు తీసుకోండి. హలో, ఏమైనా డబ్బులు తీసుకోండి. ఏవి లేని అడవిలో ఎలికి పెద్ద జంతువట. నేను ఎలకనే వెళ్ళు. ఇప్పుడే రావడం. సర్లే, రమణ వస్తే నేను వచ్చానని చెప్పు. ఏడుకొండల వాడ వెంకటరమణ, నన్ను ఎందుకని ఇలా పుట్టించావు? $200 ఇచ్చి బస్తాలు దింపుకో. అదేంటి బాబు అలా అంటావు? అంత డబ్బు నేను ఎలా ఇవ్వగలను? అదంతా నాకు తెలియదు, ముందు పైసలు తీ. అంత డబ్బు నా దగ్గర లేదు, నేను ఇవ్వలేను. ఏంటి గొడవ? సమయానికి వచ్చావు, నువ్వన్నా చెప్పు బాబు. ఆయన ఏంటి చెప్పేది? పరిశ్రమ చేయకుండా పైసలు తీ. అసలు ఏం జరిగింది బాబాయ్? చూడు బాబు, మా ఊరు నుంచి రావడానికి 30 రూపాయలు అయింది. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ఇక్కడ రావడానికి 200 అడుగుతున్నాడు బాబు. మీటర్ అయితే గింత అయింది. అయినా దునియాలో మేము కూడా బతకాలి కదా. దొంగ మ్యాటర్ మాకు తెలుసు గానీ నువ్వు బతకడం కోసం ఇలాంటి వాళ్ళని చంపాలా? అరే ఏం మాట్లాడుతున్నావు? నేను చంపడం ఏంది? మరంతే కదా. ఇలా అందిన కాడికి ప్రతి ఒక్కడు రైతుల దగ్గర దోచుకుంటూ పోతుంటే వాళ్ళ ఆత్మహత్యలు కాక ఇంకేం చేసుకుంటారు? అంటే ఈ పాపంలో నీకు బాగా ఉన్నట్టే కదా. ఈ రైతుల దగ్గర రాజకీయ నాయకులు ఓట్లు, అధికారులు నోట్లు అందిన కాడికి అడ్డంగా దోచుకుంటున్నారు. అదే పని నువ్వు చేస్తావా అన్నా? రైతుల్ని మోసం చేస్తే మనకి తిండి కూడా దొరకదన్నా. ఇందులో ఏమున్నాయి బాబాయ్? టమాటాలు ఉన్నాయి బాబు. నీ కిలోకి ఎంత వస్తుంది? ఎంత బాబు? 80 పైసల నుంచి రూపాయి దాకా వస్తుంది. మార్కెట్లో నువ్వెంత కొంటావు? 10-12 రూపాయలకి. చూసావా ఆ రైతుకి ఎంత మిగులుతుందో? మీ ఇద్దరి మధ్య ఆ దళాలు ఎంత బాగుపడుతున్నాడు. ఈ రోజు పంట ఎక్కువగా పండినా రైతు బాధపడాల్సిన పరిస్థితి వచ్చింది. రైతు పొలంలో ఉన్నంతసేపే మనం సేఫ్ గా ఉండగలం. ఆ రైతే లేనప్పుడు నువ్వు లేవు, నేను లేను. నన్ను క్షమించనా, నాకు తెలియకుండా చాలా పెద్ద తప్పు చేశాను. అదేం లేదన్నా, నాకు తెలిసింది చెప్పానంతే. ఇప్పుడు చెప్పు, ఎంత ఇమ్మంటావు? నీ ఇష్టమన్నా, ఎంతో కొంత ఇవ్వన్నా. ఇదిగో బాబు, చాలా సాయం చేసావు బాబు. చల్లగుండు బిడ్డ. దాందే ఉంది బాబాయ్, వస్తాను. సరే బిడ్డ. ఏంట్రా ఈరోజు సర్లో ఒకసారి కూడా కనిపించలేదు? పోలీసులు కదన్నా, ఏదో పని ఉంటుంది. ఏంటోరా, రోజు నా చుట్టూ తిరుగుతూ ఉంటే నాకు అసలు ఏం తెలిసేది కాదు. ఈరోజు కనీసం ఒక్కసారి కూడా కనపడిపోయేసరికి అదోలా ఉందా. అంత ఇదిగా ఉంటే చెప్పేచ్చుగా. అవునన్నా, వదినా అని పిలిస్తే ఆవిడ మొహం క్యాండిల్లా వెళ్ళిపోతుంది. ఏడుకొండలో మీ అందరికీ ఒక గుడ్ న్యూస్. ఏంటి, పెళ్లి గాని కుదిరిందా? అదొక్కటే తక్కువ. దొంగలు గాని పట్టుకున్నారా ఏంటి? దొంగల్ని పట్టుకోకుండానే ప్రమోషన్ వచ్చింది. దాంతో పాటే రాజమండ్రి ట్రాన్స్ఫర్ కూడా చేశారు. అంటే మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నావా? వదిలేసి వెళ్ళడం కాదు, మిమ్మల్ని అందరినీ వదిలేక వెళ్తున్నాను. ఇక్కడుండి నీతో మనసులో ఉన్నది చెప్పలేక పడే బాధ కన్నా ఇదేమీ ఎక్కువ కాదు. ఇంతకంటే ఎలా చెప్పాలి? నువ్వు చాలా సిన్సియర్ పోలీసువి. నువ్వు బాధపడకూడదు. నువ్వు దూరం అవుతున్నందుకు మేం బాధపడాలి. ఈ కిరణ్ బేడి మా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి మేము గర్వంగా చెప్పుకుంటాం. నువ్వు ఎక్కడున్నా బాగుంటావు. నిన్ను ఎత్తుక్కుంటూ మేమే వస్తాం. అప్పుడు కూడా నీకు ఇష్టమైన ఉల్లిదో స్వయంగా నేనే చేసి తీసుకొస్తాను. ఓకేనా? అప్పటి సంగతి ఏమో కానీ ఇప్పుడు మాత్రం ఒక దోశ పిండి కలపండిరా. పార్సల్.
తీసుకురా. చెప్తున్నా మేడం. నాకు ఈ పెళ్ళి వద్దా ఆంటీ, ప్లీజ్ ఆంటీ. మీ నాన్నగారితో నేను చెప్తాను కదా, రెడీ ఇంకా రెడీ అవ్వలేదేంటి? పెళ్లి చూపులు వచ్చేస్తున్నారమ్మా. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు నాన్న. మరి ఏం చేస్తా ఉన్నా? నేను రమణని పెళ్లి చేసుకుంటాను నాన్న. ఆడి పేరు ఎత్తేమంటే 4 సీరేస్తాను. అసలు ఆడి దగ్గరే ఉందే. ఆడే ఓ దిక్కుమాలి వంటలు నడుపుకుంటున్నాడు. మర్యాదగా నేను తెచ్చిన సంబంధం చేసుకోవి, సుఖపడతావమ్మా. లేదంటే కన్న కూతురని కూడా చూడను, చంపేస్తాను. అన్నయ్య గారు, నేను నచ్చ చెప్తాను కదా, మీరు రండి. ఏంటి అనుకున్నావు? నచ్చ చెప్తానని చెప్పాను కదన్నయ్య. చూడమ్మా, తల్లి లేని నిన్ను పువ్వులో పెట్టి పెంచారు మీ నాన్నగారు. ఏది చేసినా నీ సంతోషం కోసమే చేశారు. ఒక్కసారి ఆ అబ్బాయిని వచ్చి చూడు, ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. సరే నాగలక్ష్మి, అమ్మాయిని ఎలా తీసుకురా, జాగ్రత్త. అక్కడ కూర్చోబెట్టు. మా అమ్మాయి బుజ్జి తల్లి, కూర్చోమ్మా. బావగారు, అమ్మాయి లక్షణంగా ఉంది, మా అందరికీ నచ్చింది. అంత దేవుడి దయ. ఇంకా మిగతా విషయాలు మాట్లాడుకుంటే మంచి. నేను పెళ్లి కొడుకుతో కొన్ని విషయాలు మాట్లాడాలి. ఏంటే నువ్వు మాట్లాడేది? నోరు మూసుకుని కూర్చో. మీరుండండి బావగారు, అమ్మాయి ఏదో మాట్లాడాలంటోంది కదా, మాట్లాడివ్వండి, పర్వాలేదు. నేను ఒక అతని ప్రాణంగా ప్రేమించాను తెలుసా. నాన్నగారు చెప్పారు, ఈ రోజుల్లో ఇలాంటివన్నీ మామూలే, ఇలాంటివి ఏవి మనం పట్టించుకోకూడదు. అంటే ఇంకొకరి ఎంగిలి కంచెలో నువ్వు తింటావన్నమాట. నాన్నగారు ఏంటి ఎంగిలి కంచం అంటోంది? ఊరుకోరా తింగర ముద్దు. ఎంగిలైందని బంగారపు కంచాన్ని పడేస్తావా? శుభ్రంగా కడుక్కొని వాడుకుంటాం కదా, ఇది అంతే. అయినా మన వంశంలో మా ముత్తాతల దగ్గర నుంచి ఇలాంటి పూజకు పనికిరాని పువ్వుల్ని నెత్తిన పెట్టుకున్న వాళ్ళేరా. మీ అమ్మ కూడా అంతేగా. ఇప్పుడు చూడు ఎంత అన్యోన్యంగా ఉన్నావు. ఏంట్రా బోడిలింగం, ఏదో పెద్ద వీరసలింగం గారిలా మాట్లాడుతున్నావు. నీతి జాతి లేని నీలాంటి వాడికి నేను చచ్చినా రాను. ఏంట్రా గోడ కొట్టిన మేకులా ఇంకా అలాగే కూర్చున్నారు? లేవండి. మళ్ళీ పెళ్లి గిల్లి అని మా ఇంటికి వస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు. వెళ్ళండి. ఆగండి ఆగండి బాబు గారు, నా మాట్లాడండి. వెళ్ళకండి. ఏదో చిన్నపిల్ల తెలియక వాగేసింది. మీరే పెద్ద మనసు చేసి క్షమించాలి. అది చిన్నపిల్ల ఏంటండి, ఎంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతోంది. పోనీలే అని జాలి పెడితే మా జాతి గురించే మాట్లాడుతుందా? దానికి నేను నచ్చ చెప్తాను బాబు గారు. ఏంటండి నచ్చ చెప్పేది? అసలు దాని కాదు, దాన్ని అలా పెంచినందుకు మిమ్మల్ని అనాలి. ఈ జన్మలో దానికి పెళ్లి ఎలా అవుతుందో నేను చూస్తాను. ఎంత పని చేశారు? అన్నయ్య గారు, తల్లి లేదని నేను గారాబంగా పెంచినందుకు నాకు బుద్ధి వచ్చినట్టు నా చేశాను. మాట వినండి. అసలు నేనంటే కూతురు బతికినా ఒకటి, చచ్చినా ఒకటి. అన్నయ్య గారు, ఏంటా మాటలు? ముందు మీరు రండి, తనకి నేను నచ్చ చెప్తాను. రండమ్మా.